ఈరోజు తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో శ్రీ పాలడుగు నాగయ్య కళాపీఠం ముద్రించిన పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం పుస్తకావిష్కరణ మహోత్సవం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు జేబీరాజు గారు అంత వేళ ఉన్నారు, వారు వస్తారు. ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకర్ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రధాన వక్త ప్రముఖ విమర్శకులు పెద్దలు సంగిశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. సార్, సంగిశెట్టి శ్రీనివాస్ గారు. పెద్దలు బాలాచారి గారు అందువేళ ఉన్నారు, 2 నిమిషాలు వస్తారు. ఈనాటి కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పాలడుగు నాగయ్య కళాపీఠం చైర్పర్సన్ పెద్దలు మోడల్ స్కూల్ చైల్డ్ డైరెక్టర్గా పదవీ విరమణ పొంది సాహిత్య కార్యక్రమంలో మమగ్నమై ఈనాటి వాళ్ళ నాన్నగారి సాహిత్యాన్ని వెలికి తీసి ప్రపంచానికి తెలియజెప్పడానికి చేసిన శ్రీమతి పాలడుగు సరోజినీదేవి గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నారు. అట్లే మరో కవి విమర్శకులు పెద్దలు రామకృష్ణ చంద్రమౌళి గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు పక్కకు పోదాంలే. ఇప్పుడు పెద్దలు ఈ కార్యక్రమాన్ని సభను నడిపించవలసిందిగా డాక్టర్ నాలేశ్వరం శంకర్ గారిని కోరుతున్నాం. ప్రియమైన మిత్రులారా, పాలడుగు నాగయ్య గారి అభిమానులారా, ఈ మొత్తం బుక్ ఫెయిర్లో నాగయ్య గారి సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. నా ఆనందానికి ప్రధాన కారణం ఏమిటంటే, లిఖిత సాహిత్య పుస్తకాలు అక్కడి నుంచి పెడితే అన్ని స్టాళ్లలో లభ్యమవుతాయి. 11వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు లిఖిత సాహిత్యానికి చాలా పెద్దపీట వేస్తూ వస్తున్నాం మనం తెలుగు వాళ్ళం. కానీ జానపద సాహిత్యం ముఖ్యంగా తెలుగు వారికి, అందున తెలంగాణ వారికి చాలా విశిష్టమైన సంపద, సాహిత్య సంపద. బుర్రకథ మొదలుకొని, జానపద గేయాలు మొదలుకొని, ఒగ్గు కథ, తందాన తాన, అట్లాగే ఏ జానపద కళారూపమైనా కూడా మన సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఎందరో ప్రముఖులు ఉన్నారు. అందులో నాగయ్య గారు ఒకరు. నాగయ్య గారికి నా దృష్టిలో రావలసినంత పేరు ఎందుకో రాలేదు. అది రావటానికి కొంత కృషి చేస్తున్న వాళ్ళలో వారి పెద్ద కూతురు సరోజినీ దేవి గారు తండ్రి గారి కోసం ఎంతో శ్రమించి ఈ గ్రంథాలను, ఒక 2-3 గ్రంథాలు ఇప్పటి వరకు వచ్చినాయి. ఇది ఒక సమగ్ర సాహిత్య అధ్యయనానికి, రాబోయే కాలానికి ఇది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అయితే జానపద సాహిత్యం చాలా విశిష్టంగా తెలుగు సాహిత్యంలో వస్తున్నప్పటికీ లిఖిత సాహిత్యానికి ఉన్న, అది నన్నయ్య యుగం కానీ, తిక్కన యుగం కానీ, శ్రీనాథుడి యుగం కానీ, పోతన యుగం కానీ, ఆధునిక యుగం కానీ, ఏ యుగాల వాళ్ళు కూడా ఈ జానపద సాహిత్యంతో ప్యారలల్గా, సమాంతరంగా నడుపుతున్నది చాలా తక్కువగా ఉంది మన తెలుగు సాహిత్యంలో. నిజానికి ద్విపద అనే ఒక పాల్కురికి సోమనాథుడు వచ్చిన తర్వాత జాను తెలుగును తీసుకొచ్చి ద్విపదను చాలా ఎస్టాబ్లిష్ చేశాడు. అయినా కూడా నాగయ్య గారు ఎస్టాబ్లిష్ కాలేదు. ఎందుకు అని ఒక పెద్ద ధర్మ సందేహం. అంటే జానపదుల బాణీలను తీసుకున్నాము, సంగీతాన్ని తీసుకున్నాము, ప్రదర్శన కళారూపాలను తీసుకున్నాము, ఆ తర్వాత గేయాలలో కూడా కథారహిత గేయాలను తీసుకున్నాము, కథా సహిత గేయాలను తీసుకున్నాము. కానీ పామరులు ఆదరించినంతగా చదువుకున్న వారు ఎక్కువగా లేదనిపిస్తుంది. ఏదో వింటారు, అదేదో ఆనందానికి సంబంధించింది అనుకుంటారు. నిజానికి భారతీయ సాహిత్యంలో సుఖదుఖాలను అత్యద్భుతంగా అది గ్రామీణ జీవితంలో ఉన్నవారిని చెప్పిన వాళ్ళల్లో నాగయ్య గారు ఒకరు. నాగయ్య గారు మనందరికీ బాగా తెలిసినవాడు నిజానికి. అందులో ప్రధానంగా ఆయన
ఒక 39 సంవత్సరాల 7 నెలల 9 రోజులు మాత్రమే బతికాడు ఆయన. ఆయన అతి తక్కువ కాలం, ఇప్పుడు నేను ఇంకా 72 ఏళ్లలో ఉన్నాను గానీ పాపం ఆయన సగం జీవితమే గడిపినవాడు. కానీ తెలుగు సాహిత్యం, జానపద సాహిత్యం ఉన్నంత కాలం నాగయ్య గారు జీవించేంత కృషి ఆయన చేశాడు. అంటే జా రేడియోలను విన్నప్పుడు రేడియో ఆర్టిస్ట్‌గా కూడా ఆయన చాలా బాగా పేరు సంపాదించుకున్నాడు. దూరదర్శన్ అని అన్నప్పుడు కూడా ఆయన మన దూరదర్శన్‌ల కన్నా మద్రాస్ యూనివర్సిటీ, మద్రాసు దూరదర్శన్‌లలో ఎక్కువగా కృషి చేసినవాడు. అందున ఆయన మంచి అధ్యాపకుడు. ఆ అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు పిల్లలకు కావలసిన జానపద చిన్న చిన్న నాటకాలు వ్రాసి ఎంతో వారిని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే ప్రప్రదంగా జానపద సాహిత్యంలో చైతన్యవంతమైన సాహిత్యం సృజించిన వారిలలో మన నాగయ్య గారు ఒకరని నేను భావిస్తాను. మరొకటి ఆయన గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఉన్న వాటిల్లో ఏమిటనంటే ఆయన ఒక కవితను 9వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా 21, 22 ప్రాంతంలో ఉండేది. నిజానికి ఈనాడు 100% సాహిత్యంలో దగ్గర దగ్గర 30, 40% అన్నా జానపద సాహిత్యం ఉండాల్సిన రోజులివి. నిజానికి మనకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని తెచ్చిన వాటిలలో జానపద బాణీలే మనకు చాలా ప్రాశస్త్యం పొందిన జానపద బాణీలు. అందున బుర్రకథ మన తెలంగాణకు ఒక నిలువెత్తు, ఒక ఎవరెస్ట్ శిఖరాయమానమైన బుర్రకథ. ఆ బుర్రకథల్లో ఝాన్సీ లక్ష్మీబాయి మీద వ్రాసిన వీరనారి యొక్క అద్భుతమైన చిత్రణ చేస్తూ మంచి బుర్రకథ రాశాడు. అలాగే ఈనాడు మనం అంబేద్కర్ని తలుచుకుంటున్నాం. కానీ అంబేద్కర్ మూలాలలోకి వెళ్ళి ఎవరికైతే అంబేద్కర్ అవసరమో మొట్టమొదట తెలుగు వారికి అందించిన వాడు నాగయ్య గారు. ఆయన బుర్రకథ కూడా రాశాడు, తర్వాత నృత్య రూపకం కూడా రాశాడు. అట్లా ఆయన దేశభక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అద్భుతమైన దేశభక్తిని, భారతమాత ముద్దుబిడ్డడిగా ఉండేవారిని చాలా కొనియాడుతూ పాటలు రాశాడు. కనుక ఒక బుర్రకథలలో ఇంకా చాలామంది మనం చెప్పుకునేది బాలచంద్రుడి కథ. ఇప్పటికీ తరగతి గదులలో లిఖిత సాహిత్యంలో ఉన్న బాలచంద్రుడిని చెబుతున్నాం కానీ కనీసం మన బిరుదురాజు రామరాజు గారు వెలికి తీసిన బాలచంద్రుడిని కూడా మనం పెద్దగా చెప్పుకోవటం లేదు. బాలచంద్రుడిని అద్భుతమైన వీరుడిగా, పరాక్రమ శూరుడిగా ఆయన తీసుకొచ్చాడు. అలాగే అభిమన్యుడి పాత్ర మనకు జానపద సాహిత్యంలో స్థిరస్థాయిగా ఉండేటట్టు బుర్రకథ రాసినవాడు కూడా నాగయ్య గారే. కనుక ఇంతటి ఉదాత్తమైన ఒక గొప్ప జానపద పితామహుడు, అలాగే ఒక యుగకర్తగా ఉండవలసిన శక్తి సంపన్నుడు కనుక వాగ్గేయకారుడిని గురించి ఈరోజు సభ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మన బడే సాబ్ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్యారలల్ సాహిత్యాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి అనే ఒక భావన తనకు ఉండడం, అలాగే నాగయ్య గారి పెద్ద కూతురు ఈ విషయంలో పూనుకొని ఇప్పటికీ చాలా పుస్తకాలు వేసింది. అందుకు ఆమెను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక తండ్రి వారసత్వానికి కూతురు ఉండడం. ఈనాడు కొడుకులు ఉంటారు, ఆయనకు 3 మగపిల్లలు, ఒక ఆడపిల్ల, తాను పెద్ద అమ్మాయి. పెద్దమ్మాయి నడుపుతున్న తనకు తండ్రితో తిరగటం వలన, బుర్రకథలు చెప్పటం వలన, తర్వాత తనతో అనేక ప్రాంతాలు తిరగటం వలన ఆ భావజాలం తనకు బాగా రావటంతో అందువలన ఆమె ఈ తండ్రి గారి వారసత్వాన్ని తెలుగు సాహిత్యంలో కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా చాలా ఆనందకరం. ఇందులో అతి ముఖ్యమైనది ప్రధానమైనది బాలాచారి గారు మనిషికి 2 కళ్ళు ఉన్నట్లు జానపద సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని రెండింటినీ సమదృష్టితో చూస్తున్నారు ఈనాటి కాలంలో. అటు రామరాజు గారి మీద అద్భుతమైన ఒక గ్రంథం తెచ్చారు, ఇటు లిఖిత సాహిత్యంలో మనకు దాశరథి గారి మీద కూడా ఒక గొప్ప గ్రంథాన్ని తీసుకొచ్చారు. అంటే ప్యారలల్గా వస్తున్న 2 ప్రక్రియలను చాలా అద్భుతంగా మన సాహిత్య అకాడమీ తీసుకొని వేయడం, అందుకు తాను కృషి చేయడం, పునాసను కూడా చాలా అద్భుతంగా నడపడం, ఇవన్నిటిని చూసినప్పుడు బాలాచారి గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అదిగా నేను భావిస్తున్నాను. అలాగే ఈనాడు ప్రధాన వక్త మనకు సంగిశెట్టి శ్రీనివాస్ ఉన్నాడు. సంగిశెట్టి శ్రీనివాస్ అంటే తవ్వకాలలో, మేటి తవ్వకాలు చేసే వాళ్ళలో ఒకడాయన. ఏదో ఇంతకుముందు బొగ్గు గనులు, బంగారపు గనులు అన్నారు, సాహిత్య గనులు చాలా ఉన్నాయని మనకు తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక వైతాళికుడు చేయవలసినంత కృషిని తాను చేశాడు. అనేక సంపాదకత్వం వహించి మన తెలుగు కథకు ఒక టార్చ్ లైట్ వేసి కూడా మన కథ ఇంతది అని దసరం చదివితే మీకు బాగా అర్థమవుతుంది.
ఎన్ని కథలు మనకు రానని చెప్పారో సురవరం ప్రతాపరెడ్డి గారు 354 మంది కవులను ఎట్లా తీసుకొచ్చాడో సంగిశెట్టి కూడా అలా తీసుకొచ్చాడు. కనుక ఈ సందర్భంగా వారి మీద మాట్లాడటానికి సంగిశెట్టి ఉండడం ఈ సభకు చాలా ఔచిత్యంగా భావిస్తున్నాను. అలాగే మన రామచంద్రమౌళి గారు, ఇక వాళ్ళిద్దరు అన్నదమ్ములు నా దృష్టిలో. మన బడే సాబు, చంద్రమౌళి గారు ఒక సంస్థను అద్భుతంగా నడుపుతూ ఉన్నారు. కనుక ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం అధ్యక్షుడిగా ఇవ్వడం నేను చాలా పరవశిస్తున్నాను. ఇంతకు పూర్వము మేడం పుస్తకానికి కూడా ఒక ముందు మాట రాశాను. అలాగే నాగయ్య గారి ఒక పుస్తకానికి కూడా ముందు మాట రాశాను. అది వారు ఇచ్చిన ప్రేమతో నన్ను అందులో ఇన్వాల్వ్ చేయడానికి ఇచ్చారు. అవి చదివినప్పుడు నన్ను అంబేద్కర్ మీద రాసిన బుర్రకథ కానీ, అలాగే బాలచంద్రుడి మీద రాసినది కానీ, ఝాన్సీ మీద రాసినవి నన్ను చాలా ప్రభావం చేసినాయి. మనకు పద్య కవిత్వంలో ఆశు సాంప్రదాయంతో వచ్చిన ఉన్న వాటితో చాలా సమాంతరంగా నిలబెట్టినవాడు నాగయ్య. అలాంటి సభకు అధ్యక్షత వహిస్తూ ఇప్పుడు 4 మాటలు చంద్రమౌళి గారు మాట్లాడితే బాగుంటుందని పిలుస్తున్నాను. సభకు నమస్కారం. నేను మీ రామకృష్ణ చంద్రమౌళి. సాధారణంగా సినిమా కార్యక్రమాలంటే ఎక్కువగా జనాలు వస్తారు, సాహిత్య కార్యక్రమాలకి కొంచెం తక్కువగా వస్తారు. అయినా కానీ కవులు వాళ్ళకున్న తపనని, వాళ్ళకున్న ఆ ఉత్సాహాన్ని ఎక్కడ తగ్గకుండా ఈ కార్యక్రమాలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నిర్వహిస్తూ ఉంటారు. ఈ రెండు దాదాపు నేను 50-60 ఏళ్ల నుంచి చూస్తున్నది. నాకు ఈరోజు ఇది కొత్త కాదు. ఎందుకంటున్నానంటే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నామో దాదాపు కిందే అంతమంది కనపడడం కొంచెం నాకు ఏదోలాగా అనిపిస్తుంది. అంతకన్నా ఇంకేం చెప్పలేను. ఏదేమైనా ఈ కార్యక్రమం మటుకు మనం విజయవంతమైందే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 10 మంది మనస్ఫూర్తిగా మనసు పెట్టి వింటున్నారు కాబట్టి వచ్చిన 10 మంది చాలు మనకి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. ఇక సరోజినీ దేవి గారు, ఆవిడ వృత్తిరీత్యా జాయింట్ డైరెక్టర్గా ఇది మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. కానీ తండ్రి గారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, ఇంకా చెప్పాలంటే అసలు ఈ సాహిత్యము తండ్రి ఈ రెండు ఒకటే అన్న దీంతో ఆవిడ వారి తండ్రి గారు ఎప్పుడో రాసిన పుస్తకాలు, ఆ పేపర్లన్నీ ఒక చోట తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు ప్రింట్ చేయిస్తూ పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. అయితే వారి గురించి చెప్పే ముందు, పాలడుగు నాగయ్య గారు ఉపాధ్యాయుడిగా, పద్య గేయ వచన కవిగా, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టుగా, ఇలా అనేక ప్రక్రియల్లో ప్రతిభా పాఠవాలు, వాగ్గేయ మెళకలు కలిగిన అరుదైన నాణ్యమైన కళాకారుడు. అయినా కానీ ఇందాక సార్ అన్నట్టు, శంకరన్ సార్ అన్నట్టు, ఇంకా ఎందుకు అంత ప్రాచుర్యంలోకి రాలేదు అంటే అది కొంచెం బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా మన దగ్గర పుస్తకాలు తీసుకుని చదువుతున్నాం కానీ మళ్ళీ ఇంకొకరికి అందులో విషయాలు చెప్పట్లేదా అని కొంచెం అనుమానం కూడా కలుగుతుంది. మనం ఇటువంటివన్నీ గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటూ పాత కళాకారులని, పాత రచయితల్ని, పాత కవులని, వీళ్ళని ఎప్పటికప్పుడు స్మరణ చేసుకుంటే మన తర్వాత తరం వాళ్ళకు కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. మనతోనే ఇది అంతా కాకుండా తర్వాత తరానికి కూడా ఇటువంటి విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా సరోజినీ దేవి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బడే సాబ్కి ధన్యవాదాలు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాలడుగు నాగయ్య గారి సమగ్ర సాహిత్య గ్రంథాన్ని ముఖ్య అతిథి జేబి రాజు గారు ఆవిష్కరిస్తారు. మీరు ఇట్రండి. అధ్యక్షులు గారికి పాలడుగు నాగయ్య గారి సమగ్ర సాహిత్య గ్రంథం ఆవిష్కరణ జరిగింది. ఈ గ్రంథంపై
మనకు ప్రధాన వక్తగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రముఖ రచయిత, విమర్శకులు, తర్వాత సంపాదకులు, వారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు పెద్దలు కవి విమర్శకులు నాలేశ్వరం శంకరం గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మిత్రులు నామోజు బాలాచారి గారు, ఎంతోమంది దళిత ఉద్యమకారులకు మార్గదర్శనం చేసి గైడ్ చేస్తున్నటువంటి పెద్దలు జేబీ రాజు గారు, రామకృష్ణ గారు, మా తమ్ముడు బడే సాబ్, ఈ పుస్తకాన్ని 3వ ముద్రణ తీసుకొచ్చినటువంటి పాలడుగు నాగయ్య గారి కూతురు, విద్యావేత్త పాలడుగు సరోజిని గారికి, మిగతా అందరికీ శనార్థులు. దళిత సాహిత్యం అనగానే ఒక మెయిన్ స్ట్రీమ్ సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు అది మనకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్, మనం ముందుగా పుస్తకం చూడక ముందుకే ఒక దృఢ నిశ్చయం చేసుకుంటారు, అది మనది కాదు, మనం చదవాల్సిన అవసరం లేదు, మనకేం సంబంధం అన్నట్టుగా ఉంటారు. ఇవాళ ఈ పుస్తకంలో భాగమైనటువంటి అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన బుర్రకథ 1972 ఆ ప్రాంతంలో రవీంద్ర భారతిలో ప్రదర్శన అయ్యి, ఆ తర్వాత 73లో పుస్తక రూపంలో వచ్చింది. అంటే అంబేద్కర్ చనిపోయిన ఒక 16 ఏళ్ల తర్వాత అది పుస్తక రూపంలో వచ్చింది. అదే సమయంలో ఆ 71, 70 ఆ ప్రాంతంలోనే మహారాష్ట్రలో దళిత్ పాంథర్స్ మూవ్మెంట్ ఉండింది. అట్లా మహారాష్ట్రన్ ప్రభావము వివి కాలేజీలో, మరాఠీ మీడియంలో వివి కాలేజీలో బోధన కూడా ఉండేది. మహారాష్ట్రన్సే ఈ వివేకవర్ధిని కళాశాలను ఏర్పాటు చేశారు. దాంట్లో చదువుకున్నటువంటి పాలడుగు నాగయ్య మీద కూడా మహారాష్ట్రన్ ప్రభావం ఉన్నది. దాంతో అదే 71 ఆ ప్రాంతంలోనే ధనంజయ్ కీర్ రాసినటువంటి, ఇంగ్లీష్లో రాసినటువంటి అంబేద్కర్ జీవిత చరిత్ర కూడా అచ్చయింది. వీటన్నిటి ప్రభావంతో నాగయ్య 73లో అంబేద్కర్ బుర్రకథ రాసిండు. ఆ తర్వాత నృత్య రూపకం కూడా అచ్చువేసిండు. ఇవాళ అంబేద్కర్ వాద సాహిత్యం గురించి ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్న సమయంలో కూడా పాలడుగు నాగయ్యని అటు దళిత సాహిత్యవేత్తలు విస్మరిస్తారు, ఇటు ప్రముఖ విమర్శకులు, ప్రముఖ సాహిత్య చరిత్రకారులు అనుకునే వాళ్ళు కూడా ఆయన గురించి సాహిత్య చరిత్రలో ఇప్పటి వరకు రికార్డు కాలేదు. సాహిత్య చరిత్రలో పాలడుగు నాగయ్య గురించి మెయిన్ స్ట్రీమ్ సాహిత్య చరిత్ర పుస్తకాల్లో రికార్డు కాలేదు. దానికి కారణం ఏంటి అంటే, ఇంతకు ముందుకే చెప్పినట్టు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. వాళ్ళకు ముందే ఒక పూర్వ నిశ్చితాభిప్రాయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పట్ల ఒక వివక్ష రూపమైనటువంటి వివక్ష అనేది ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఒక తెలంగాణ వాడుగా ఆయన సమైక్యవాదే కావచ్చు. 69లో దాశరథి నారాయణ రెడ్డి, కాళోజీ తర్వాత తెలంగాణ వాదిగా మారింది. కానీ దాశరథి, శ్రీనారాయణ రెడ్డి వీళ్ళందరూ సమైక్యవాదులుగానే ఉన్నారు. బహుశా వాళ్ళ ప్రభావంతో సమైక్యవాదిగా పాలడుగు నాగయ్య ఉండొచ్చు. ఆ సమైక్యవాదంతో, ఎందుకంటే ఐక్యంగా ఉండాలి అనేది ఆయన ఒక సిద్ధాంతం, దాని గురించే ప్రచారం చేసిండు. అట్లనే తెలుగు రాష్ట్రం ఐక్యంగా ఉంటే బాగుంటుందని చెప్పి 69లో ఆయన వయసు ఎంత, 26 ఏండ్లు. 26 ఏండ్ల వయసులో ఆయన ఆ అభిప్రాయంతో ఉన్నాడు. కానీ అంబేద్కర్ని తెలుగు సాహిత్యానికి, అటు ఆంధ్రాలో చోడగిరి చంద్రరావు అంబేద్కర్ మీద రాసిండు, తెలంగాణలో 72లోనే పాలడుగు నాగయ్య రాసిండు. వీళ్ళిద్దరూ, అటు ఆంధ్రాలో చోడగిరి చంద్రరావు, తెలంగాణలో పాలడుగు నాగయ్య. పాలడుగు నాగయ్య ఒక అడుగు ముందుకేసి
ఆడియో విజువల్ మాధ్యమంలో కూడా అంబేద్కర్కు సంబంధించిన చరిత్రను రికార్డ్ చేసి నాటకాలను నృత్య రూపకమే కాకుండా బుర్రకథల ద్వారా దూరదర్శన్లో ప్రదర్శనల ద్వారా అంబేద్కర్ అంబేద్కర్ చదువుకుంటే బాగుపడతామనే అంబేద్కర్ ఆలోచనల్ని ప్రచారం చేసిండు. ఇట్లా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు 70లో ఎవరు లేరు. 90లో కారంచేడు చుండూరు జరిగిన తర్వాత మాత్రమే అంబేద్కర్ని 91లో శత జయంతి అయిన తర్వాత మాత్రమే అంబేద్కర్ని పట్టించుకున్నారు. కానీ అంతకంటే ఒక 24-25 ఏళ్ళ ముందే అంబేద్కర్ గురించి మనకు అందరికీ తెలియజెప్పిన పాలడుగు నాగయ్య ఈ బుర్రకథలో ప్రతి దగ్గర పాటలున్నాయి. అటు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ మళ్ళంటే బాలచంద్రుడు కానీ ఈ అంబేద్కర్ దాంట్లో కూడా ఆయన పాటలున్నాయి. మిగతా పాటలే కాకుండా బుర్రకథల్లో భాగంగా పాటలున్నాయి. స్వయంగా సరోజిని గారు సంగీతంతో వాళ్ళ నాన్న జమానా నుంచే సంబంధం ఉన్నది కాబట్టి ఇవన్నీ ఈ పాటలన్నిటినీ ప్రత్యేకంగా కూర్చి ఒక ఆడియో రూపంలో తీసుకొచ్చినట్టయితే ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి దళిత బహుజనులకు సబాల్టర్న్ కమ్యూనిటీకి అవి స్ఫూర్తిదాయకంగా ప్రేరణగా ఉంటాయి కాబట్టి ఆ పని చేయాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రెండవది, దూరదర్శన్లో నృత్య రూపకాలు బుర్రకథలు వేసినప్పుడు అవి ఏమన్నా విజువల్స్ ఉంటే ఆ దృశ్య రూపంలో ఉన్నటువంటి వీడియోలు ఏమన్నా ఉంటే వెబ్సైట్లో యూట్యూబ్లో పెడితే అది కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఆ పని కూడా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక తెలంగాణ వాడుగా పాలడుగు నాగయ్య ఖమ్మం జిల్లాలో పుట్టినప్పటికీ ఆయన పెరిగింది సూర్యాపేటలో. వాళ్ళ తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ తర్వాత మేనత్తల దగ్గర పెరుగుతాడు. ఆ తర్వాత హైదరాబాద్కు వస్తాడు. కానీ ఆ చిన్న వయసులో ఆయన మీద పడ్డ ప్రభావాన్ని పిల్లలమరి జాతర, సూర్యాపేట జాతర అనే వాటిలో రికార్డ్ చేసిండు. అటు జానపద బాణీలని ఇటు మెయిన్ స్ట్రీమ్లో పాటల రూపంలో సినిమా సంగీతానికి అనుగుణంగా ఉన్నటువంటి పాటలు కూడా రాసిండు. ఇవాళ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి అందశ్రీ రాసింది చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే ఆయన కంటే ఒక 25 ఏళ్ళ ముందుగానే మనిషి అన్నవాడు ఎట్లా ఉండాలి అనేది ఎంత నియత్తోటి ఉండాలి, మనసులో కల్మషం లేకుండా ఎట్లా ఉండాలి అనేది ఆ మనిషి మీద రాసిన గేయాన్ని, ఆ పాటని 9th క్లాస్ స్టూడెంట్స్కు పాఠ్యపుస్తకంగా పెట్టి కొంత గౌరవించుకున్నాం. అది కేవలం ఆయనకు దక్కాల్సిన రూపాయి దక్కాల్సి ఉంటే ఒక పై సంబంధం మాత్రమే మనం గుర్తింపు తీసుకొచ్చినాము. కానీ భవిష్యత్ తరాల వాళ్ళు ఆయన చాలా రాసిండు. సరోజిని అనే పేరు పెట్టిందే ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు సరోజిని నాయుడు మీద రాసిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అంటే సాహిత్య ప్రభావం ఎట్లా ఇంట్లో ఉన్నది అని చెప్పి చెప్పడానికి ఆమె జీతా జాగ్తా ప్రతీక అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఈయన పాటలన్నీ కూడా బాణీలకు అనుగుణంగా హమ్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు పాడుకునే సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా దాన్ని ఒకసారి చదివినట్టయితే ఆ ట్యూన్ ఒకటి ఏర్పడుతుంది. అట్లా ట్యూన్లో బిగించి సాహిత్యాన్ని సమాజాన్ని రెండింటిని కలిపి ముందుకు తీసుకుపోయి తెలుగు సాహిత్యానికి అంబేద్కర్ని ఒక దీపదారిగా పరిచయం చేసినటువంటి వ్యక్తిని పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురావాలి, సాహిత్య చరిత్రలోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆ పనిని తమ్ముడు బడేసాబు లాంటి వాళ్ళు ఒక సెమినార్ పెట్టి మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు క్షణార్థులు. మన నాగయ్య గురించి చదువుకోవడంలో ఒక రెండు చాలా కీలకమైన అంశాలు కూడా వారు స్పృశించారు. నిజానికి కుల వ్యవస్థ ఏదైతే మనని ఇప్పుడు ఇంతగా పట్టి పీడిస్తున్న అంశం ఉందో
దాని నాగయ్య తొలి రోజుల్లోనే కుల వ్యవస్థను విమర్శించారు. అది అన్ని కులాలు సమానం కావాలనే భావన ఆయనలో ఉంది. అందులో ఒక మాట ఆయన వ్రాసిన దానిలో చాలా కీలకమైందని చెప్దామని మనసులో కలుగుతుంది. బ్రాహ్మణ జాతికి మూలంపైన వశిష్ఠ మహాముని విఘ్నుండైన అరుంధతియే అస్పృశ్య కన్యను అర్ధాంగిగా ఆడెను కదరా అని ప్రశ్నించాడు. శ్రీనాథుడు కూడా కదరా అన్నవాడే. తల చుట్టూన్ కన్నులున్న తప్పుబట్ట వశంబి అనేవాడు భిక్ష పెట్టరా తెలుంగాదీశ అని కూడా అన్నాడు. అంటే గద్దించేది రెండు వర్గాలకు ఉందన్నమాట. జానపద సాహిత్యంలో ఉన్నవారు ఖచ్చితంగా దానికి హేతువులను చూపిస్తూ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది మనకి ఇందులో కనిపిస్తుంది. ఆయన రచనలలో ప్రధానం ఏంటంటే జానపద సాహిత్యం కన్నా లిఖిత సాహిత్యంలో అద్భుతమైన ఇమేజినరీ ఉంటుంది, భావుకత ఉంటుంది, కవిత్వపు పాళ్ళు ఎక్కువగా ఉంటాయి, జానపదంలో తక్కువగా ఉంటాయి అనే ఒక చర్చ కూడా ఉంది. నాగయ్యను మనం దృష్టిలో చూసుకున్నప్పుడు చాలా లోతైన గ్రామీణ జీవితంలో ఉన్న ప్రజల భావాలకు సమీపంగా ఉన్న భావాలను వ్యక్తీకరిస్తూ వాటిని చైతన్యవంతం చేయటంలో ఆయన కృషి చాలా అపారమైనది. అందులో ఒక మాట చూడండి. భక్తి అనేడు ఒత్తుల పొయ్యిలో, భక్తి అనేడు ఒత్తుల పొయ్యిలో, శక్తి అనేడు నూనెను పోసి, యుక్తి అనేడు అగ్గిపుల్లతో ముక్తిని పొందా వెలిగించు అని అన్నాడు. ఈ ముక్తిని పొందేటట్టుగా వెలిగించే దీపానికి కూడా ఆయన వాడిన వ్యక్తీకరించిన పాదాలు అద్భుతమైన కవిత నిర్మాణ పద్ధతుల్లో ఉన్నవి అని చెప్పుకుంటూ, మరొకరు ఈనాటి సభలో ప్రధానమైన ఈ సభ ఇలా జరగటానికి ముఖ్య కారకులు మనకు బాలాచారి గారు. వారి ఈనాటి ఆత్మీయ అతిథులలో బాలాచారి గారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం పుస్తకావిష్కరణ సభకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ జేబి రాజు గారు, నాలేశ్వరం శంకరం గారు, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ కళాపీఠాన్ని నాగయ్య కళాపీఠంని నిర్వహిస్తున్నటువంటి నాగయ్య గారి కూతురు శ్రీమతి పాలడుగు సరోజిని దేవి గారు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇందాక సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ అస్తిత్వం అన్నటి అంశాలలో, ప్రత్యేక తెలంగాణ కోసం పోట్లాడినటువంటి ముఖ్యమైన అంశాలలో భాషా సంస్కృతి అనేటువంటిది ఒకటి, సాహిత్యం అనేటువంటిది ముఖ్యమైనది. అందులో మన సాహిత్యాన్ని పూర్తిగా మనం రికార్డు స్థాయిలో రికార్డ్ చేయలేకపోయినాం. అంటే రికార్డ్ అంటే ఎక్కడే ఉండొచ్చు, కానీ ఒక దగ్గర సమగ్రంగా ఈ నాగయ్య గారు, బిరదరాజు రామరాజు గారు, దాసు వీళ్ళందరూ చేసినటువంటిది ఒక ప్రభుత్వం స్థాయిలో ఒక పెద్ద సంస్థ దాన్ని టేకప్ చేసినటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది కనబడలేదు. ఎందుకంటే మేము మొన్న దాశరథి గారి శత జయంతి అనగానే వారి యొక్క సాహిత్యాన్ని అంతా తీసుకొని ఒక ప్రత్యేక సంచిక తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆ పుస్తకాలన్నీ ఎక్కడో ఉన్నాయి, కొంచెం కాపీలు అయిపోయినాయి. అలాగే మొన్న బిరదరాజు రామరాజు గారి శత జయంతి అంటే కూడా మళ్ళీ అక్కడ వెతికి తెచ్చాం. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పాలాడు నాగయ్య గారి సాహిత్యమైనా, ఇంకా బిరదరాజు గారిదైనా, దాశరథి గారిదైనా, సినారేదైనా, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబీకులు, వాళ్ళ వారసులు కొంచెం మంచి స్థితిలో ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఆ సాహిత్యం అనేది మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఇక్కడ సరోజిని దేవి మేడం ఉన్నారు. సో వారు శ్రద్ధ తీసుకొని ఇది మనం ఆవిష్కరణ చేయించడం, తర్వాత ముద్రించడం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం చాలామంది చేయరు. సో చేద్దామన్నా కూడా మనకు అవి ఎక్కడెక్కడో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమగ్ర సాహిత్యాన్ని పెద్దవాళ్ళందరిది కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మరి రాబోయేటువంటి భావితరాలకు అందజేస్తేనే మనము నిజంగా అకాడమీ లాంటివంటి సంస్థలు కానీ, నిజమైనటువంటి సాహిత్య సంస్థలు కానీ నిజంగా పనిచేస్తున్నటువంటి లెక్క అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం నిర్మాణం చేయలేదు, కొద్దిగా మొదలు పెట్టాము ఒక ఫౌండేషన్ స్థాయిలో, కానీ ఇంకా చాలా అంశాలలో మన చరిత్రను, మన సంస్కృతిని అన్నిటిని కూడా రికార్డ్ చేసి భద్రపరిచి వాటిని భావి భారత
పౌరులతోటి, సాహితీవేత్తలతోటి చదివిపిస్తేనే అది నిలబడుతుంది. మనము తెలంగాణ వాళ్ళము అనేటువంటిది చెప్పుకునేటువంటి స్థితి మనకుంటుంది. అటువంటి ప్రయత్నం జరగాలంటే ముందుగా అయితే వీరికి సరోజినీదేవి మేడం గారికి ముందుగా మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అకాడమీ లాంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. కాబట్టి రాబోయే కాలంలోనైనా ఇటువంటి పనులన్నీ కూడా జరగాలి. విస్తృతమైనటువంటి అధ్యయనము, పరిశోధన, తర్వాత వాటి యొక్క పబ్లికేషన్స్ కూడా తీసుకొచ్చి దాన్ని ఒక స్థిరంగా ఒక సంస్థలాగా దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అకాడమీ నుంచి నన్ను ఆహ్వానించి ఇందులో భాగస్వాములు చేసినందుకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేశారు అని నాకు అన్నారు, కానీ నేను ఇంతవరకు చూడలేదు ఆ గ్రంథాన్ని. వచ్చే సంవత్సరం ఈ కాలానికైనా తన మీద వచ్చిన పిహెచ్డి గ్రంథాన్ని అచ్చు వేసుకోవటం వలన కూడా కొంత విస్తృతి జరుగుతుందని సూచిస్తూ ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి పుస్తక ఆవిష్కర్త జేబి రాజు గారు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు, సాహితీవేత్త, విమర్శకుడు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి శంకరం గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన అలాగే సంగిశెట్టి శ్రీనివాస్ గారు కూడా చాలా ప్రతిభ కలిగినటువంటి సాహితీవేత్త. అలాగే మరి మిత్రులు బాలాచారి గారు కూడా మరి ఆయన ఏకంగా సెక్రటరీగానే ఉన్నారు. ఇంతమంది ఉండగా నాకు పాలడుగు నాగయ్య గారి పుస్తకాన్ని, సమగ్ర సాహిత్యాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాలడుగు నాగయ్య గారు నేను ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్న సందర్భం అది. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్గా ఆల్ ఇండియా రేడియోలో నాకు అపాయింట్మెంట్ వచ్చింది. అది 1968లో నాకు వచ్చింది. అంతవరకు కూడా ఈ ఐఐఎస్ సంబంధించిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా లేదు. నేనే మొట్టమొదటివాడిని. రెండోది ఎస్సీ కమ్యూనిటీ నుంచి అపాయింట్ చేయబడిన ఆఫీసర్ను కూడా నేనే మొట్టమొదటివాడిని. అయితే నాగయ్య గారు తెలుసుకున్నారు, అరే ఈ కింది వర్గాల నుంచి ఒక ఆఫీసర్ వచ్చాడట అని తెలుసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్, నా పేరు పాలడుగు నాగయ్య, నేనొక మరి చిన్న గేయాన్ని రాసుకొచ్చాను, ఎవరిది ఎక్కువ కులము ఎవరిది తక్కువ కులం అని రాసుకొచ్చాను. ఇదేదో అంబేద్కర్ సిద్ధాంతం తెలిసిన వ్యక్తిలా కనపడ్డాడని నేను అనుకున్నాను. ఏంటి చూపించాను నేను అన్నాను. చూపించడం కాదు, పాడే అనిపిస్తానన్నాడు. పాడాడు. పాడిన తర్వాత చాలా గొప్పగా ఉంది, ఎంత సాహిత్య లోతుల్లోకి వెళ్ళాడు అంటే పురాణం అనుకున్నది. నేను ఆ లోతుల్లోకి వెళ్ళి నువ్వు కొన్ని సత్యాన్ని బయటకు తీసుకొచ్చావు. కుల నిర్మూలనకి సంబంధించినటువంటి ఆ అంశం చాలా గొప్పది. ఇది అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథంలో కొన్ని ప్రస్తావించారు అంబేద్కర్ గారు. ఆయన చాలా పెద్ద తీసి చేశాడు. ఆయన పరిశోధనలు చేసి మనుధర్మ శాస్త్రం గురించి మొట్టమొదటిసారిగా ఆయన స్పష్టం చేశాడు అందులో. ఇటువంటి మీరు ఇందులో స్టడీ చేశారా అని అడిగాను. నాకు అంబేద్కర్ పుస్తకాలు దొరకలేదు, కానీ ఇంగ్లీష్లో మాత్రం దొరికింది, తెలుగులో నాకు ఎక్కడ కనపడలేదని చెప్పాడు. నిజమేది, అప్పటికి ఇంకా తెలుగులో రాలేదు. ధనంజయ్ కీర్, ఇందా మిత్రులు చెప్పారు కదా, ధనంజయ్ కీరు రాసినటువంటి బుక్ ఏదైతే ఉన్నదో అది మొట్టమొదట అంబేద్కర్ గారి మీద రాసినటువంటి గ్రంథం. అది అంబేద్కర్ అండ్ హిజ్ మిషన్ అని రాశాడు ఆయన. విచిత్రం ఏమంటే బ్రాహ్మణిజాన్ని విమర్శించాడు అంబేద్కర్ గారు, బ్రాహ్మణులను కాదు. ఈ బ్రాహ్మణిజీ, ఈయన ఒక బ్రాహ్మడు, ధనంజయ్ కీర్ అని ఆయన. ఈ బ్రాహ్మడు అంబేద్కర్ మీద చాలా గొప్పగా రాశాడు. ఆ బిగినింగ్ కానీ చాప్టర్స్ మనం చదివితే
ఈయన ఎంత చరిత్ర విశ్లేషించాడో మనకు అర్థమవుతుంది. అసలు అన్టచబిలిటీ ఎక్కడ పుట్టింది, ఎలాగా అది ఇంత దారుణమైన వికృత రూపాన్ని ఎలాగ సంతరించుకుంది, అనేక మందికి హక్కులు లేకుండా చేసింది, అభివృద్ధి లేకుండా చేసింది, అణగారినంత మంది ప్రజలకి ఇదే కదా కారణం, మూలమని తెలుసుకుని మరి ఆయన అంత గొప్పగా రాశాడు. ఆ ఇంగ్లీష్లో నేను గ్రూప్ 1 కానీ వాళ్ళకు కూడా చెప్పేవాడిని, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మరి మన చరిత్ర తెలుసుకోవాలన్నా, అంబేద్కర్ చరిత్ర తెలుసుకోవాలన్నా ధనంజయ్ కీరు రాసినటువంటి ఆ బుక్ చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్. అది చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్లో రాశాడు ఆయన. ఒక సఫర్ అయినటువంటి ఒక ఎస్సీ, ఒక అన్టచబుల్ ఎట్లా రాస్తాడో అంత గొప్పగా రాసినటువంటి గ్రంథం అది. అది హృదయంలోంచి వచ్చింది, మళ్ళీ బ్రాహ్మడే. అట్లాగా ఈయన మరి ఎవరిది ఎక్కువ కులము తక్కువ కులమని రాశాడు. ఇందాక మిత్రులు ప్రస్తావించారు కదా. ఇది నేను వెంటనే ఏం చేశానంటే, అప్పుడు వింజమూరి సీత గారని ఈ జానపద సాహిత్యాన్ని ఇన్ఛార్జిగా ఉండేది అక్కడ ఆల్ ఇండియా రేడియోలో. ఆవిడకి నేను ఇంటర్కామ్లో మాట్లాడి, అమ్మాయి ఇలాగా ఒక ఈయన టీచరు చాలా చక్కగా రాశాడు, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, కుల నిర్మూలనకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను చెప్పి పంపించాను. పంపిస్తే ఆవిడ బాబు చదివి వినిపించు, పాడు అన్నది. బ్రహ్మాండంగా పాడాడు. కానీ అందులో రాసినటువంటి ఎవరిది ఎక్కువ కులం తక్కువ కులము అన్న దగ్గరే కొంచెం ఆమె అబ్జెక్షన్ చేసింది. అందులో వశిష్ఠుడు ఎవరిని పెళ్ళాడు, అరుంధతి, ఒక ఎస్సీ లేడీ, ఇప్పుడు అంబేద్కర్ టెర్మినాలజీలో ఈ అరుంధతిని పెళ్ళాడింది. మళ్ళా వాళ్ళకి పుట్టినోడు ఏమవుతాడని ప్రశ్న వేశాడు. అట్లాగే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా వారసుని ఏకరువు పెట్టాడు. పెట్టేటప్పటికి నాయన నువ్వు చాలా వరకు మార్పులు చేయవలసి ఉంటుంది అని అన్నాను. మళ్ళా నా దగ్గరికి వచ్చాడు, ఏం సార్ మార్పులు చేయాలని అంటుందని అన్నాడు. సరే ఆమెకు ఫోన్ చేశాను, సార్ మనది ఆల్ ఇండియా రేడియో కదా, అందరు ప్రజలు వింటారు, మరి ఆయన సత్యాలే చెప్తున్నాడు కదమ్మా, వినని అని నేను అన్నాను. అయితే కొద్దిగా మైనర్ చేంజెస్ చేసి దాన్ని ఆమె ప్రసారం చేసింది. అది మొట్టమొదట ప్రజలకి రేడియో ద్వారా తెలిసినటువంటి పాలడుగు నాగయ్య గారు, దానికి నేను కారణం. నేనేమంటే అంబేద్కర్ యొక్క నాకు తెలివి జ్ఞానం ఉన్న ఎవడిస్తాడు, ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశమే కష్టమైన పని ఆ రోజుల్లో. మామూలుగా అక్కడ లోపలికి వెళ్ళడమే కష్టం. ప్రోహిబిటెడ్ ఏరియా అని పెద్ద బోర్డు, అక్కడ సెక్యూరిటీ, ఎవడు రావడానికి వీలుండే లేని ప్రదేశం. అటువంటి చోట నేను అధికారంలోనే కూర్చున్నాను. ఇది ఎవరి ద్వారా వచ్చింది ఇదంతాను? ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే మరి ఐఏఎస్ ఎగ్జామినేషను, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, దానిలో ఒక సర్వీస్ అది. సో ఇంత గొప్ప అవకాశం నాకు అంబేద్కర్ ఇచ్చాడు కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు అంబేద్కర్ గారు. తిరిగి నేను చెల్లించవలసిన అవసరం ఉందని అంబేద్కర్ చెప్పిపోయారు. ఆయన త్యాగంతో చెల్లించాడు. అంత త్యాగం అక్కర్లేదయ్యా, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటూ, మీరు ఏ వర్గాన్ని నుంచి అయితే వచ్చావో, ఏ అట్టడుగు నుంచి అయితే మీరు వచ్చారో, ఏ గుడిసెలోంచి అయితే మీరు వచ్చారో, తిరిగి ప్రజలకు మీరు చెయ్యాలనే ఒక సందేశమే, చాలా గొప్ప సందేశం అది అంబేద్కర్ గారు ఇచ్చింది. సో దానిని కొంతవరకన్నా చెయ్యాలనే సంకల్పంలో ఎత్తి నేను. అందువల్ల నేను వెంటనే అన్నాను, మీరు పని చేయండి, రేపు 14th ఏప్రిల్ నేనే ఆర్గనైజ్ చేస్తున్నాను రవీంద్ర భారత్లోను. అంతవరకు గవర్నమెంట్ కానీ ఎవ్వరూ కూడా చేయడం లేదు. సో అందువల్ల నేను ఇంట్రెస్ట్ తీసుకుని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. అది కూడా రవీంద్ర భారత్ అంత ఈజీగా కూడా ఇవ్వరు. నేను కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి రవీంద్ర భారత్ని బుక్ చేస్తాను, అక్కడ మనం ఈ కార్యక్రమాలను మనం పెడదామని చెప్పాను. మరి ఏం కావాలి, నువ్వు రాసి ఒక బుర్రకథ తయారు చేయమని చెప్పాను. అంబేద్కర్ మీద బ్రహ్మాండమైన బుర్రకథను తయారు చేశాడు. ఎందుకంటే ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి. నారాయణ రెడ్డి గారు కూడా అనేవారు, ప్రతిభ ఉండాలి మనిషికి అని చెప్తా ఉండేవారు. అలాగా అంటే రచయితల గురించి ఆయన మాట్లాడు, ప్రతిభ ఉన్నది కాబట్టి అద్భుతమైన, ఓహో ఇంకా నేనేదో అంబేద్కర్ గురించి వెళ్ళిపోతే 14 hours మాట్లాడాను నాన్ స్టాప్.
గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అయిపోయింది కదా, అట్లా మాట్లాడుతూనే ఉంటాను. మంచి పని చేశారు నాకు. లేకపోతే ఇక్కడ కూడా మీరు నమ్ముతారో లేదని గంటన్నా 2 గంటలు 3 గంటలన్నా మాట్లాడితే నమ్ముతారు కదా, ఓహో నిజమా మాట్లాడుండొచ్చు 14 గంటలు అనేసి. సరే, ఇకేమంటే చెప్పొచ్చేది అక్కడ బుర్రకథ రావడానికి కారణం ఏమంటే నేను ఆయన కొంత ప్రోత్సహించాను. అది మరి ప్రింట్ తర్వాత జరిగింది. ఆయన స్క్రిప్ట్ మాత్రం ఉండేది. అక్కడ ఏమైందంటే బుర్రకథ ఆయన పాడుతున్నాడు స్టేజ్ మీద. వంతలు ఎవరాయి అంటే ఇదిగో మన జాయింట్ డైరెక్టర్ సరోజిని ఒక వంత. ఎంత ఈమెకి వయసు 12 సంవత్సరాలమ్మా, అంతే ఉంటుంది, 12 13. వీళ్ళ అన్నయ్య ఉండేవాడు, ఆయనకు 15 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ వంతులు అంటే డాన్స్ నేర్పాడు వీళ్ళకి. ఆయన పాడుతుంటే వీళ్ళు డాన్స్ కడితే అంబేద్కర్ బుర్రకథ ఎప్పుడు ఎవరు వినలేదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో తన్మయత్వం చెందారు. అంబేద్కర్ బుర్రకథ అంత అద్భుతంగా రాసినటువంటి ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పించే అవకాశం కూడా నాకు కలిగింది. ఆయన గురించి కొద్ది మాటల్లో చెప్పే అవకాశం జరిగింది. మీరంతా కూడా చాలా మరి వింటున్నారు అటెన్షన్ తోటి. ఈ అటెన్షన్ తోటి వినే ఆడియన్స్ లేకపోతే చెప్పేవాడు ఎన్ని గంటలు చెప్పినా వేస్ట్ అయిపోతుందని నాకు తెలుసు. అందువల్ల మీకు అందరికీ కూడా ఇంకా ఈ సాహిత్యాన్ని పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏ రకమైన ప్రాముఖ్యత దీనికి రాలేదు. ఆయన పేరు వినబడడం లేదు. ఏదో 9th క్లాస్లో ఆయన ఒక ఇది పాఠ్యాంశంగా పెట్టడం తప్పించి. అందుకు మీకు అందరికి కూడా అమ్మా ఓపెన్ స్కూల్లో వచ్చింది, ఉర్దూ మీడియం సెకండ్ లాంగ్వేజ్. అదే ఓపెన్ స్కూల్ దానిలో వచ్చిందట, ఉర్దూ మీడియం సెకండ్ లాంగ్వేజ్. దానికి అందరూ సహకారం కావాలి. పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళ సహకారం ఇటువంటి వాళ్ళది ఉంటేనే ఇది ముందుకు పోగలుగుతుంది. అందుకు వారు ప్రత్యేకంగా రచయితల సంఘం అధ్యక్షులు వచ్చినందుకు సింగిశెట్టి గారిది పేపర్లో రోజు ఏదో ఒక ఆర్టికల్ వస్తానే ఉంటుంది అయింది. అందువల్ల మేము చదువుతానే ఉంటాం. ఆ రకంగా మా మైండ్లో ఉండిపోతున్నాడు. అదొక పెద్ద గొప్ప అవకాశం మీడియా ద్వారా రావడం అనేది. ఆయనది ఎప్పుడు వస్తానే ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎక్కువ చదువుతాను కాబట్టి ఆంధ్రజ్యోతిలో ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. అందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు జేబీ రాజు గారు. పాలడుగు నాగయ్య గారి సాహిత్య ఆత్మను బట్టి ప్రారంభం నుంచి తనతో కలిసి ఉన్న సందర్భాలను కూడా పెనవేసుకునేటట్టు చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సభ ప్రధానంగా సరోజిని గారు చేసిన కృషి వలన మనం అందరం ఇక్కడ ఉన్నాం. నాన్నగారిని, తర్వాత తాను చేయాలనుకున్నవి, తర్వాత తన మాటల్లో తెలియజెప్పాలని సరోజిని దేవి గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం.